అసలే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి బుల్డోజర్లు తీసుకుని టీడీపీ నేత ఇంటికి వెళ్లి వీరంగం చేశాడు. పోలీసులు ఎదుటే టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాస్ కు వార్నింగ్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆ టీడీపీ నేతపైనే పార్టీ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దెందులూరులో మట్టి, ఇసుక, మద్యం అక్రమాలు జరుగుతున్నాయని ఈడుపుగంటి శ్రీనివాస్ వరుస ప్రెస్ మీట్లు పెట్టడంతోనే ఈ వివాదం తలెత్తింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎందుకు చింతమనేని టీడీపీ నేతపై దాడికి వెళ్లాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి ఇటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఇటు ఏలూరులోని ఈటుపుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటి వద్దకి వెళ్లి వీరంగం అయితే సృష్టించారు. ప్రధానంగా దీని కారణాలు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా కూడా ఈటుపుగంటి శ్రీనివాసరావు ఈ చింతమనేని ప్రభాకర్ మీద, అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి వివరించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణలు చూసుకున్నట్లయితే చింతమనేని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, అదేవిధంగా మద్యం సంబంధించి పూర్తిగా ఒక మాఫియాగా ఉందని చెప్పి గత కొద్ది కాలంగా కూడా పూర్తిగా కూడా ఈ ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మద్యం మీద అక్రమంగా సంపాదిస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు అయితే ఈడ్పుగంటి శ్రీనివాసరావు చేయటం జరిగింది చింతమనేనిపై. ఈ నేపథ్యంలోనే ఇటు చింతమనేని కోపోద్రిక్తుడై ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటి వద్దకు చేరుకొని ఇటు పోలీసుల సమక్షంలోనే పూర్తిగా కూడా బాహాబాకి దిగిన పరిస్థితి అయితే ఉంది. తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలన్న స్థాయిలో, తీవ్ర స్థాయిలో ధ్వజమిచ్చారు. అంతేకాకుండా అక్కడికి ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా ఒక బుల్డోజర్ తీసుకొచ్చి తన ఇంటిని సైతం కూలుస్తానని అయితే హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అయితే ఇటు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడుతుంది. పోలీసులు పూర్తిగా కూడా అతన్ని తీసుకొచ్చి ఇటు మహిళా పోలీస్ స్టేషన్, మనం ఒకసారి చూడొచ్చు, మహిళా పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ లో రక్షణ అయితే కల్పించడం జరిగింది. ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇదే పోలీస్ స్టేషన్ వద్దకి ఇటు ఈడ్పుగంటి శ్రీనివాసరావుకి మద్దతుగా కూడా కొంతమంది లాయర్లు చేరుకుని మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళా లాయర్లు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిన్న నైట్ ఈడ్పుగంటి లాయర్ గారి మీద చింతమనేని గారు మన దెందులూరు ఎమ్మెల్యే గారు అటాక్ చేశారని తెలిసిందండి. అందుకని ఆయన తీసుకొచ్చి, ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని తీసుకురాకుండా ఒక అడ్వకేట్ ఆయన ఏలూరు బార్ లో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మన మహిళా పోలీస్ స్టేషన్ లో పోలీసు వారు కూర్చోబెట్టారని చెప్పి తెలిసి మద్దతుగా వచ్చాము. ఇక్కడ మరి కొంతమంది మహిళా లాయర్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి మద్దతు తెలుపడానికి వచ్చారు? ఏం తెలియదు, నాకు తెలీదు. నేను కూడా ఈనాడు పేపర్ లో చూసిన తర్వాత వచ్చాను. బట్ ఆయన కొలీగ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, అతని ఇంటి మీదకి ఎవరో దాడి చేసేసి, అంటే లీగల్ గా బైండింగ్ దాడి కాదు, ఇల్లీగల్ దాడి ఏదో చేసి ఆయన మీదే మళ్ళీ తిరిగి కేసు పెట్టారన్న విషయం తెలుసు. సపోర్ట్ చెప్పడానికి అని చెప్పి ఇక్కడ మద్దతు చూపించడానికని ఇక్కడికి వచ్చాం. చూడొచ్చు. అయితే పూర్తిగా కూడా ఒక ఇల్లీగల్ గా తనపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిపై తనపైనే మళ్ళీ కేసు కూడా నమోదు చేశారని అయితే తరపు లాయర్లు అయితే తెలుసుకుని ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇదే మహిళా పోలీస్ స్టేషన్ ఏలూరు. ఇందులోనే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అయితే తీసుకొచ్చి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి తన ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా తాజాగా ఎవరైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో, ఏదైతే లీగల్ సెల్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా చెప్తున్న అతన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అతనిపై చర్యలు తీసుకున్నట్టుగా మనకి గత కొద్దిసేపటిగా కూడా తెలుసు.